చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నాని మీద వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు పులివర్తి నాని అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి వైకాపా నాయకులు కొంతమంది పులివర్తి నాని కారు మీద వాళ్ళు దాడి చేసినట్లుగా, ఆ కారుని ధ్వంసం చేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం ఆ వీడియోను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే పులివర్తి నాని గారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఇది. దీన్ని ధ్వంసం చేశారు. అద్దాలన్నీ కూడా పగలగొట్టినట్లుగా ఈ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలన చేసేందుకు ఆయన అక్కడికి వచ్చారు. సో పరిశీలించేందుకు వచ్చినటువంటి ఆయన మీద కొంతమంది వైకాపా నాయకులు దాడి చేసినట్లుగా ఈ విజువల్స్ ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. అసలు పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏం జరిగింది, ఆయన స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు, వైకాపా నాయకులు పులివర్తి నాని మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు హాయ్ అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గాకుమార్ గారు, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి మీద కొంతమంది వైకాపా నాయకులు దాడి చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని స్ట్రాంగ్ రూమ్స్ని పరిశీలించేసేందుకు ఆయన అక్కడికి వెళ్ళారని, తిరిగి వస్తుండగా వైకాపా నాయకులు కొంతమంది ఆయన కారు మీద దాడికి పాల్పడ్డారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని విజువల్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు దీని గురించి చర్చించే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళాలి కృష్ణ గారు. నేను 1979 నుంచి జర్నలిజంలో ఉన్నా. మేము అనేక ఎన్నికలు చూసాము. 1980 నుంచి మొదలైన లోక్సభ ఎలక్షన్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, ఇప్పుడు 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ సంస్కృతి, ఒక వికృత రాజకీయ సంస్కృతి అనేది ఏర్పడింది. కేవలం హింసాత్మక సంఘటనలు, ఇతరుల మీద దాడి, ప్రత్యర్థి వర్గాల మీద దాడి, వాళ్ళని హత్యలు చేయటం, హత్యా ప్రయత్నాలు చేయటం, వాహనాలు ధ్వంసం చేయటం, గృహదహనాలు చేయటం, ఈ విధంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు కూడా జరగటం లేదు. అసలు ఇలాంటిది చేయటం ద్వారానే ప్రజల్లో ఒక భయం కల్పించి మనం రాజకీయ మనుగడ సాగించాలనేటువంటి విధానం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన నిన్నటి ఎన్నికల తర్వాత కూడా ఇవాళ అటు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది మనం తర్వాత వద్దాం ఈ పద్మావతి ఇన్సిడెంట్కి. ఇక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా గుంటూరు జిల్లా గృహదానం ఒక కౌన్సిలర్, నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ పోలింగ్ ఏదైతే ఉందో అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగినప్పటికీ ఒక పల్నాడులో మాత్రం చెదురుమదురు ఘటనలు మనం చూసాము. పల్నాడులో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయడం, అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే మనం విన్నాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఓటర్ని పట్టుకుని కొట్టాడంటేనే ఒక పోలింగ్ బూత్ ఆవరణలో అది అసాధారణం. ఎప్పుడు ఇంతవరకు జరగల. ఎప్పుడైనా ఓటర్ అనేవాడు నువ్వు నిన్నటిరాగా వెళ్ళి వంగి వంగి దండం పెట్టి వచ్చావు, ఇవాళ నువ్వు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నావు కానీ మళ్ళీ రీఎలెక్ట్ అవుతావో లేదో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఓటర్ మీద వెళ్ళి చెంప మీద పెట్టి కొట్టి అతను జనాల్లో అదే చెప్తున్నా. అసలు ఈ సంస్కృతి అనేది బాగా పెరిగిపోయిందండి. ఇట్లా ఎవరినైనా ఏదైనా చేయొచ్చు, మన పోలీసులు వీళ్ళు ఏం చేయరు అని. ఇప్పుడు దీని మీద అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతాడు, కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ట్రాన్స్ఫర్ చేస్తే దానికి చంద్రబాబు నాయుడు, మోడీ కుమ్మక్కయ్య చేశారంటాడు. ఇప్పుడు ఈ ఇంతకు ముందల్లా కూడా విజయవాడ నుంచి వచ్చినప్పుడు అతను తెలుగుదేశం నాయకుడు కారును కూడా మాచర్లలో ధ్వంసం చేస్తారు, మీకు గుర్తుందా? ఇప్పుడు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద, ఆయన పేరు బోండా ఉమాది అండి. ఆ కారు మీద ఎంత దాడి చేశారండి. ఆ తర్వాత అతను మాచర్ల చైర్మన్ కూడా డిప్యూటీ చైర్మన్ అయ్యాడు మున్సిపాలిటీకి. అంటే హింస చేసిన వాళ్ళకే పదవులు. ఇప్పుడు అతను రమేష్ అని ఉన్నాడు కదా, జోగి రమేష్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే ఆయనకు మంత్రి పదవి. ఇట్లా వీళ్ళు హింసని నమ్ముకుని బతుకుతున్నారండి. ఎక్కడైనా సరే హింసాత్మక సంఘటనలు ఇంకా చేసి వాళ్ళ పోలీసులు వీళ్ళని చాలా మందిని ఆ విధుల నుంచి తప్పిస్తే ఈయనకి బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని. చేసిందన్నీ అధికార పార్టీ వాళ్ళే కదా.
ఇప్పుడు ఇవాళ ఈ చంద్రగిరి దీనికి వద్దామండి. పులవర్తి నాని చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇప్పుడు ఇవాళ ఈ ఈవీఎంలన్నీ కూడా ఆ నియోజకవర్గానికి చెంది పద్మావతి యూనివర్సిటీలో ఒక బిల్డింగ్లో అయితే స్ట్రాంగ్ రూమ్లో పెట్టినప్పుడు తరచూ వెళ్ళి చూసుకునే అధికారం అభ్యర్థులు అందరికీ ఉంటుంది. అది కాకుండా పార్టీ కార్యకర్తలు కూడా కావాలంటే అక్కడ పడుకోమంటారు. ఎందుకంటే ఇవాళ రేపు గతంలో అయితే 2-3 రోజుల్లోనే ఎన్నికలైన తర్వాత కౌంటింగ్ ఉండేది. కానీ ఇప్పుడు వివిధ దశల్లో జరగటం వలన దేశంలో అన్ని దశలో పూర్తి అయితే తప్ప కౌంటింగ్ జరగదు. ఇప్పుడు సపోజ్ నిన్న మంద 13 అయింది, కానీ జూన్ 4 రాక అంటే ఈ యొక్క 17 రోజులు అది ఒక 4 రోజులు 21 రోజులు టైం వచ్చింది. ఈ టైంలో ఏం చేస్తారంటే కలెక్టర్స్ కూడా వాళ్ళ పోలీస్ ఫోర్స్ని పడుకోమంటారు. ఏవైతే రాజకీయ పార్టీలు పోటీ చేసినాయో వాళ్ళ అభ్యర్థుల్ని కార్యకర్తలు కూడా పడుకోమంటారు. ఎందుకంటే అనుమానాలు వస్తాయి ఈవీఎంలు మారుస్తున్నారని. ఇప్పుడు అట్లాంటి రూమర్ ఇప్పుడు కూడా వచ్చింది, నిజమో కాదో తెలీదు. అది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పులవర్తి నాని గారు వెళ్ళాడు. ఆయనకి దెబ్బ తగిలింది చూసారా, వాళ్ళ గన్ మ్యాన్ కూడా సెక్యూరిటీ అధికారికి దెబ్బ తగిలింది. ఇదిగో చూసారా, అన్ని బీర్ బాటిళ్ళు ఎట్లా వస్తాయండి పద్మావతి యూనివర్సిటీ క్యాంపస్ లోకి? బీర్ బాటిళ్ళు రకరకాల వాళ్ళకి ఏది దొరికితే ఆడితో చేశారు. ఆయన దెబ్బ తగిలింది. ఆయన చేతిలో రివాల్వర్ ఉంది. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కడున్నాడు, వీళ్ళేమో మూకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ చేతుల్లో ఏ పడితే అవి ఉన్నాయి కాబట్టి దాడి చేస్తారు. ఇప్పుడు అతని ప్రాణ రక్షణ ఎంత డేంజర్ అండి. అక్కడ ఇతర పోలీసులు కానీ ఎవరు లేరు ఇక్కడ. అంటే అక్కడ కేంద్రం నుంచి వాళ్ళు పరిగెత్తుకు రాలేరు కదా, వాళ్ళు ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ గా ఉన్నారు. అంటే ఇంతమంది మూకుమ్మడిగా వచ్చి పులవర్తి నాని వస్తున్నాడని తిరిగి వెళ్తున్నాడని తెలిసి ఇట్లా మూకుమ్మడిగా వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఉందండి. ఆయనేమి స్ట్రాంగ్ రూమ్ లాక్ తీయలేడు, రీప్లేస్ చేయలేడు. ఆయన దెబ్బ చూడండి ఎంత దెబ్బ తగిలిందో అతనికి, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కి. కాబట్టి ఇంత మంది జనం ఉంటే ఈ మూకుమ్మడి దాడి హింస నిన్న తెనాలిలో కూడా అతని మీద ఎంతమంది దాడి చేసి కొట్టారండి, ఎంత దారుణంగా కొట్టారు. తర్వాత ఆ మహిళ మీద చూశారు కదా, ఇంత చిరిగిపోయింది. అదే చీఫ్ మినిస్టర్ గారికి మొన్న చిన్న గీత గీసుకుంటేనే 20 మంది డాక్టర్ల బృందం వైద్యం చేసింది. వాళ్ళ గురించి పరిస్థితి ఏంటండి, నిన్న ఒక మహిళా కౌన్సిలర్ ఇంటి మీద రాత్రి తెలుగుదేశం టికెట్ అది ఓటేసి వస్తున్నప్పుడే అసభ్యంగా మాట్లాడారు. అయినా తల వంచుకుని వచ్చేసినా కూడా రాత్రి ఇంకా కొంతమంది కార్యకర్తలు వచ్చి సాయుధులైన వాళ్ళు ఇంట్లో ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు, వాళ్ళ మీద దాడి చేశారు, గృహాల మీద, ఇంటి మీద. అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారండి, పోలీస్ సహకారంతో మేము ఎట్లయినా సరే అక్రమాలు చేసి గెలవాలని. కానీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎస్పీలు, ఐజీలు, డీజీపీలు, కానిస్టేబుల్ నుంచి మరీ 3 రోజుల క్రితం అయితే పల్నాడులో 2 ఇన్స్పెక్టర్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా మార్చారు. అది ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు ఎవరు, అనిల్ కుమార్ యాదవ్. మేము అనుకునే అన్ని జరగలేదు అని. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు? ఇప్పుడు మీతో కనుక జరగాలంటే ఇట్లా జరుగుతాయి. ఆ బుల్లెట్ కూడా అతను ఫైర్ చేశాడండి. కానీ నేను ఆయన అభినందిస్తున్నా, సెక్యూరిటీ ఆఫీసర్ని. అంత మూక్గా వచ్చినప్పుడు ఎలాంటి హింస జరిగే అవకాశం ఉంటుందండి. పోలీస్ ఆఫీసర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైతే వాళ్ళు రక్షణగా ఉన్నారో వాళ్ళ కోసం ఫైరింగ్ కూడా చేయొచ్చు, తప్పులేదు, భయపడకూడదు. నిన్న అతను ఓటర్ ఎమ్మెల్యేని కొట్టాడు, కరెక్ట్, కొట్టాలి. లేకపోతే ఎట్లా తెలుస్తాడికి ఎమ్మెల్యేలు అంటే ఎవరినైనా కొట్టొచ్చు అనుకుంటున్నారు, కొట్టలేరు అతను చెప్పాడు. కాకపోతే అక్కడ ఇంకొక లోపం ఏం జరిగిందంటే, ఇతని మీద ఇంత మూకుమ్మడిగా దాడి జరిగినప్పుడు పోలింగ్ క్యూలో ఉన్న ఇతరులందరూ కూడా ఇతన్ని కాపాడలేకపోయారు. ఆ యూనిటీ, ఐకమత్యం అనేది ప్రజల్లో వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తాయండి. వాళ్ళు ఏమనుకుంటారంటే మన కార్యకర్తలు అయితే మూకుమ్మడిగా వెళ్తారు తప్ప ప్రజలు ఎప్పుడూ మూకుమ్మడిగా రాలేరనే ఒక నమ్మకం మీద ఉన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టు పోలీసు రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అవసరమైతే కాల్చేసేయాలి. ఎలాంటి అల్లరి మోకలు కనుక వచ్చి చూడండి, యూనివర్సిటీలో ఎన్ని బీర్ సీసాలు, ఎన్ని బ్రాందీ సీసాలు, ఏమన్నా ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారు వాళ్ళు తాగి. అతను చూడండి ఎంత ఆవేశంలో ఉన్నాడు. అతనికి రక్షణ లేదు, అభద్రతా భావం. అది ఒక్క వ్యక్తి ఏం చేయగలిగాడంటే, ఒక ఉమ్మడిగా వచ్చినప్పుడు. అది రాజకీయ పార్టీలు క్రమశిక్షణ నేర్పుకోవాలండి. పెద్దాళ్లే అలా వ్యవహరిస్తుంటే కిందాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తారు. అది కేవలం ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వచ్చిన ఈ సంస్కృతి. ఇది ఎవరైనా ఖండించాలి ఈ దాడిని. ఓకే అండి, థ్యాంక్ యూ కృష్ణ గారు, నమస్కారం.